హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకుందామని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వెజిటేబుల్ రైస్ చేశాను. అదే రోజు నైట్ డిన్నర్లోకి కరివేపాకు రైస్ చేశాను. ఈ మధ్య జనాలందరికీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువే అయిపోయింది. ఎంతో కొంత హెల్దీగా తినాలని అనుకుంటారు, అలాగని టేస్ట్లో కాంప్రమైజ్ అవడానికి రెడీగా లేరు. సో అలాగా క్యాలరీస్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ అవన్నీ ఫుల్గా ఉండాలి అని అనుకుంటారు, టేస్టీగా కూడా ఉండాలి అని అనుకుంటారు కదా. చాలామందికి రైస్ ఐటమ్స్ చాలా ఇష్టం, కానీ ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్కి రైస్ ఎక్కువ తినొద్దు అంటారు కదా. సో ఇలా ట్రై చేసుకొని తినండి ఒకసారి, మంచిగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెజిటేబుల్ రైసు, కరివేపాకు రైసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ రెసిపీ పెట్టాను. మీకు ఈ రెసిపీస్ నచ్చాయనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. నా ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన రెసిపీస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వెజిటేబుల్ రైస్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. క్యారెట్, బీన్స్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 3 మిరపకాయలు మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కూరగాయలతో పాటు దీనికి కావాల్సిన ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. అవి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇక్కడ నేను సాంబార్ కారం తీసుకున్నాను, మామూలు కారం అయినా తీసుకోవచ్చు. ఇంకా సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వినిగర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు. ఇవి టోటల్ ఇంగ్రీడియంట్స్. ఇంకా ఇది రైస్ బాయిల్ చేసి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, ఈ బాయిల్ చేసిన రైస్. ఇవి టోటల్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని కొంచెం కలపాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగాలన్నమాట. అవి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి ఆనియన్స్. ఒక 3-4 మినిట్స్కి అవి కొంచెం మగ్గుతాయి ఆనియన్స్. తర్వాత క్యారెట్, బీన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్ మగ్గడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. అవి ఒక 5 మినిట్స్ టైం తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి అంతా బాగా కలపాలి, కూరగాయలన్నిటికీ పట్టేలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. దీనికి ఒక 3 మినిట్స్ టైం పడుతుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఉంచండి, అది మగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోండి, అప్పుడే అవి కరెక్ట్గా మగ్గుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మాడిపోతే అంత టేస్టీగా ఉండదు. సో ఇది మగ్గిన తర్వాత ఇంకా బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. ఆ కూరగాయలు అన్నీ కలిసేలాగా రైస్ అంతా కలుపుకోవాలి. రైస్ అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, వెనిగరు, సోయా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా పట్టేలాగా. యాక్చువల్గా నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు అలా వేసుకోండి, అంత స్పైసీ ఇష్టం లేని వాళ్ళు 1/2 టేబుల్ స్పూనే వేసుకోండి, సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక టేస్ట్ చేస్తే కొంచెం స్పైసీ అనిపించింది నాకు. సో స్పైస్ అది మీ ఇష్టం, మీ చాయిస్. ఇది ఇలా ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని రైస్ అంతా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక కూడా ఒక 2 మినిట్స్ ఉంచండి, లో ఫ్లేమ్లో ఉంచి. అది కూడా కొంచెం మగ్గిపోతుంది.
ఓ 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర జల్లేయాలి అంతా, రైస్ అంతా. ఇంకా 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీనిలోకి పెరుగు రైతా ఇది బాగుంటుంది, నేను అది చేస్తున్నాను. జస్ట్ ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసినవి వేసాను అంతే. ఫైనల్గా వెజిటేబుల్ రైస్ విత్ పెరుగు రైతా ఇలా ఉంది కాంబినేషను. ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ కరివేపాకు రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక 7 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇవి 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, చిటికెడంత ఇంగువ, 1 కప్పు కరివేపాకు. ఇది ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను నేను. ఇవే ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సింది. ఇవి మొత్తం కలిపి ఫస్ట్ పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడి చేసుకోవడానికి ముందు వేపుకోవాలి. సో దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. సో ఇవి బాగా వేపుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా కాలాయి అనిపించాక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్. సో ఇవన్నీ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటేనే అవి మంచిగా వేగుతాయి, లేదంటే మాడిపోతాయి. సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇవి ఒక 3-4 మినిట్స్ తర్వాత వేగుతాయి, కొంచెం రెడ్ కలర్లోకి మారుతాయి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం చింతపండు అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. సరిపోతుంది, అవి వేగిపోతాయి. తర్వాత డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇది 1 కప్ తీసుకున్నాను. ఈ కరివేపాకు బాగా డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. కరివేపాకు త్వరగానే డ్రై అయిపోతుంది 2-3 మినిట్స్కి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ వేసే ముందు 1 చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి. సో ఇలాగా పొడి అయిపోతుంది. కొంచెం బరగ్గానే వేసుకోండి, ఎందుకంటే ఆ పప్పులు కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది, పంటికి తగులుతూ ఉంటుంది తినేటప్పుడు. ఇంకా అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 గుప్పెడు వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం రెడ్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇంక దీనిలోకి రైస్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్. ఇందులో బాయిల్ చేసేటప్పుడే ముందే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను రైస్లో. మీరు కావాలంటే రైస్లో అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పొడిలో అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కరివేపాకు పొడి, అది వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. ఇది టోటల్ 2 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీ, దానికి ఇట్లా వేసాను అనమాట. అది స్పైస్ని బట్టి వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఈ కరివేపాకు పొడి ముందే ఒకేసారి వేసుకొని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీలో కాంబినేషన్గా కూడా తినొచ్చు. నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీ కరివేపాకు పొడి కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ నేను ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అని కరివేపాకు పొడి ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో స్టవ్ ఆపేసే ముందు లెమన్ కూడా 1 దబ్బా పిండుకుంటే బాగానే ఉంటుంది. మీకు ఇష్టమైతే లెమన్ కూడా యాడ్ చేసుకోండి చివరిలో. ఇది ఫైనల్గా ఒక 2 మినిట్స్ తర్వాత ఆపేసుకోవడమే ఇంకా.
ఇదండి కరివేపాకు రైస్.